మిషన్తో పాటు ఇగో ఉన్నటువంటి ఇంట్లో వాటర్ పోసుకోవడానికి ఆ డబ్బాలు కావచ్చు, వండుకోవడానికి ఉన్నటువంటి ఆ గిన్నెలు కావచ్చు, ఇవన్నీ కూడా కాలిపోయినటువంటి పరిస్థితి. బట్టలు మొత్తం ఎక్కడికక్కడ కూడా మీదేనా అమ్మా? ఇది మీదేనా? ఈ మిషన్ అంతా మీదేనా? ఏం జరిగిందమ్మా నిన్న మధ్యాహ్నం 12:30కి మంటలాగా వచ్చేసారు. ఇక్కడ బట్టలు కుట్టుకుంటున్నాను. ఇక్కడే ఉన్నావా నువ్వు? బట్టలు కుట్టుకుంటున్నాను సార్. మంటలాగా వచ్చేసారు. అక్కడికి వెళ్ళి చాలా మంది మగవాళ్ళు వచ్చి మంటలు ఆరలేదు. అక్కడ మొత్తం బాంబులా గ్యాస్ పేరగానే మగవాళ్ళు కూడా పరిగెట్టుకు వెళ్ళిపోయారు. వాళ్ళతో పాటు పిల్లల్ని తీసుకొని నేను వెళ్ళిపోయాను సార్. ఆ తర్వాత వచ్చి చూడబడికి మొత్తం అంతా ఇలా కాలిపోయింది సార్. ఏం మిగలేదు, ఏమి కూడా మేము తీసుకోలేదు సార్. సెల్ ఫోన్, ట్యాపు, పవర్ బ్యాంకులు అన్నీ ఇక్కడే ఉన్నాయి సార్. కాలిపోయి ఫోన్లు కూడా ఇంకా సార్ అది సెల్, అది పవర్ బ్యాంక్, ఇక్కడ ట్యాప్ సార్. పిల్లలు ట్యాప్, అది సెల్ ఫోన్ సార్. అయ్యో ఫోన్ చూపెట్టు ఒకసారి. అది పవర్ బ్యాంక్ సార్. పవర్ బ్యాంక్, ట్యాప్ కావచ్చు, మిగతా ఉన్నటువంటి కొన్ని ఎలక్ట్రికల్ పరికరాలు కూడా, పీకో మిషన్, మామూలు మిషన్ అన్ని కాలిపోయి సార్. ఇంకా సార్ పీకో మిషన్, టీవీలు కూడా ఉన్నాయా? పీకో మిషన్ అన్నీ సార్. ఓకే, ఎంత ఉన్నది ఎంత నష్టపోవచ్చు ఇప్పటి వరకు మీది ఈ కాలిపోవడం ద్వారా? మీ ఇంట్లో 2 లక్షల దాకా నష్టపోవచ్చు సార్. డబ్బులు ఏమైనా ఉన్నాయా? 40,000 దాకా కుట్టుకున్న డబ్బులే దాచుకున్నాను సార్. కుట్టుకున్న డబ్బులు దాచుకున్నాం, అవి కూడా కాలిపోయినాయి. మా ఆయన గారు పనిచేసి బ్యాగ్ ఉంటుంది కదా సార్, క్యాట్లాగ్ బ్యాగ్ అన్నీ కాలిపోయారు. టూల్స్ గట్రా అన్ని, వంట సామాన్లు మొత్తం అన్నీ ఇక్కడే సార్. మేము రూమ్ కాల్ చేసి ఇక్కడ ఉంటున్నాం. అన్నీ సర్వం కాలిపోయాయి సార్. ఇంకా పిల్లల్ని ఒక్కటే తీసుకుని వెళ్ళిపోయాను సార్. నాకు కంగారు వచ్చి పేదగాని ఇంకా ఏం చూసుకోలేదు నేను. వెళ్ళిపోయి ఎదురుకి వెళ్ళి చూసి మళ్ళీ రావడం మొత్తం అంతా కాలిపోయింది సార్. ఇప్పుడు ఎట్లా మరి ఏడ ఉంటున్నారు? సార్ ఇక్కడ మంచి ఇక్కడ పక్క వాళ్ళ దగ్గర ఇక్కడ బయటే కూర్చో ఇక్కడ ఇంకే అందులోనే సార్. ఇంకెక్కడ సార్, ఇక్కడ కూర్చొని ఉంటున్నాం సార్. సో ఒకసారి చూసుకోవచ్చు మొత్తం, ఒకసారి చూడు ఒకసారి. అది ఆ కాలినటువంటి వస్తువులు పాపం చిన్న చిన్న పిల్లలు కూడా వాళ్ళు ఎక్కడ పడుకోబెట్టాలో తెలియదు. ఎండలో పాపం ఇబ్బంది పడుతూ ఉన్నారు. చిన్నపిల్లలకు చెట్ల కింద పడుకోబెట్టారా? ఏం లేదు. ఇక మంచాలు కాలిపోయినాయి, బట్టలు కాలిపోయినాయి. వాళ్ళు ఇక ఏమున్నా కానీ ఇప్పుడు చెట్ల నీడకు ఉండాల్సినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది వీళ్ళందరికీ కూడా. చిన్నపిల్లలు వాళ్ళు ఎక్కడో, ఎందుకంటే వీళ్ళు పెద్దవాళ్ళు ఎండలో ఉన్నప్పుడు కూడా చిన్నపిల్లలను కాపాడుకోవడం కోసం ఒక పక్కనేమో ఎండ, మరో పక్కన చిన్న చిన్న చెట్లు ఉంటే ఆ చెట్ల కింద పడుకోబెట్టాల్సినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. మీదెక్కడమ్మా? మీది కాలిపోయిందమ్మా? మీది కూడా కాలిందా? సార్ చెప్పండి పర్లేదు చెప్పండి. ఏమేం కాలిపోయినాయి మీ ఇంట్లో? ఏం కాలిపోయినాయి చెప్పు, ఏం కాలిపోయినాయి? మిషన్లు, డ్రిల్లింగ్ మిషన్స్ ఉన్నాయి, కుట్టు మిషన్స్ ఉన్నాయి, బీరువాల బట్టలు ఉన్నాయి, సర్టిఫికేట్స్ ఉన్నాయి, పిల్లల సర్టిఫికేట్స్ ఉన్నాయి, మా డిగ్రీ సర్టిఫికేట్, ఇంటర్ సర్టిఫికేట్స్ అన్నీ కాలి బూడిదైపోయినాయి సార్. అక్కడ పెద్ద పెద్ద మిషన్స్ ఉన్నాయి, కుట్టు మిషన్స్ ఉంది, అన్ని మిషన్లు కాలిపోయినాయి సార్. సర్టిఫికేట్లు మొత్తం కాలిపోయినాయి. ఇదేనా మీది? ఇది సార్. సర్టిఫికేట్లు కూడా మొత్తం అన్ని కాలిపోయినాయి. సర్టిఫికేట్ మొత్తం బీరువాలు ఉంటాయి సార్. ఇప్పుడు ఈ ప్రమాదం జరిగినప్పుడు మీరు లేరా? మేము లేము సార్. నాకు తెలియగానే వచ్చేసినాం. వచ్చేసరికి మొత్తం బూడిదైపోయింది సార్. ఏం మిగలకుండా. ఒకసారి చిన్న పాప దాచిపెట్టినాయి గురిగిలో. చిన్న పాప దాచిపెట్టినాయి. నోట్లు కాలిపోయినాయి. చిన్న పైసలు ఉన్నాయి. చిన్న పాప దాచుకున్నటువంటి డబ్బులు నీదేనా నాన్న? ఇంకదా ఇంట్రా ఇవేనా? నువ్వు దేంట్లో దాచుకున్నావు డబ్బులు? నువ్వు దేంట్లో దాచుకున్నావు? గురిగిలో దాచిపెట్టింది. నువ్వు దాచుకున్న డబ్బులేనా ఇవి? ఏమైంది మరి? ఏమైంది నాన్న నిన్న? ఏమైంది తల్లి? సో ఈ పాప గల్లగురిలో దాచుకున్నటువంటి డబ్బులు ఇవన్నీ సార్. ఒక పక్కన నోట్లు కాలిపోయినప్పుడు కూడా ఈ చిల్లర డబ్బులు మాత్రమే మిగిలిపోయినాయి. సో పిల్లలు కూడా పాపం ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎండలో కూడా. సో ఈ గుడిసెలోనే తల దాచుకొని వాళ్ళ పేరెంట్స్తో కబుర్లు చెప్పుకున్నటువంటి వాళ్ళకు ఈరోజు నిల్వ నీడ లేకుండా పోయింది. ఇది ఒకసారి అన్ని ప్రతి ఇంట్లో కూడా ఇవే కనబడతా ఉన్నాయి. గ్యాస్ కనబడతా ఉన్నది, బీరువా కనబడతా. ఇదేనా డ్రిల్లింగ్ మిషన్ సంబంధించింది? ఎంత ఉంటుంది దాని కాస్ట్? ఎంత ఉంటుంది డ్రిల్లింగ్ మిషన్? 50,000 సార్. 50,000. 50,000 మిషన్స్ ఇది. దానికి సంబంధించిన సామాన్స్ అన్ని ఇవి అన్ని దానికి సంబంధించిన సామాన్స్. ఓకే, ఇది పెద్ద పెద్ద బిట్లు అన్ని. ఇదిగో మిషన్ చూడండి సార్. ఇది మిషన్. ఈ మిషన్ మొత్తం కాలిపోయింది. బూడిదైపోయింది, కరిగిపోయింది మొత్తం కాలి. ఇది కుట్టు మిషన్. ఇది ఇప్పుడు ఈ ప్రమాదం జరిగినప్పుడు మీరు మీ ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు? పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలు అక్కడి నుంచి గ్యాస్ సిలిండర్ ఎగిరి ఇక్కడ పడ్డదంట. పడంగానే పిల్లలు మాకు ఫోన్ చేసారు, ఇట్లా డాడీ ఇట్లా పరిస్థితి, మన గుడిసె కాలిపోతుంటే మేము చెప్పినాం మీరు అక్కడ ఉండకండి రా, మీరు బయటికి వెళ్ళిపోయినట్టు పెట్టండి. అక్కడి నుంచి గుడిసె మొత్తం బయటికి వెళ్ళిపోయారు. అక్కడ మాకు తెలిసాగానే వచ్చేసినాం మేము.
మేము వచ్చేసరికి మొత్తం బూడిదైపోయింది. ఓకే. ఇక్కడ పక్కన అంటేసరికి అప్పటికే అంబులెన్స్ వచ్చి ఫైర్ స్టేషన్ వచ్చి కాల్చినాయి. కానీ ఇంత చేసినా మొత్తం పోయింది బీరువాలు. ఒకవేళ కనుక మీకు పట్టాలు కనుక ఇచ్చినట్టయితే ఉంటే మీరు పక్కా ఇల్లు కట్టుకునేటోళ్ళు ఇది కాకపోతే ఇలాంటి అసలు పరిస్థితి రాకపో మాకు. ఇది గుడిసెలు కాబట్టి ఇప్పటికి 3 సంవత్సరాలు అయిపోయింది. గుడిసెలు కాబట్టి ఎండాకాలం కాబట్టి ఈజీగా సింపుల్గా కాలిపోయింది. ఒకదానికి అంటుకునే అంతలే. అదే మాకు పట్టాలు ఇచ్చి ఉంటే ఈ పార్టీకి మేము మాత్రం ఉండేవాళ్ళం. ఇంత పరిస్థితి జరిగేది కాదు మాకు అసలు. పిల్లలకు ఉన్నటువంటి బుక్స్ బట్టలు ఏం లేవు చూడండి. బుక్స్ కానీ బట్టల్స్ కానీ చూసుకోవచ్చు ఒకసారి. పాపం పిల్లలకు సంబంధించిన పాటు వాళ్ళు పని చేసుకునేటువంటి అంటే ఆ డ్రిల్లింగ్ పని చేస్తే ఆ బతికేటువంటి ఆ కుటుంబం, మరో పక్కన ఆ కుట్టు మిషన్తో పూట గడిచేటువంటి ఆ కుటుంబాలు సైతం కూడా ఇప్పుడు వాళ్ళు ఏం పని చేసుకోవాలో అర్థం కాదు. ఇక మొత్తం చూసుకోవచ్చు. బట్టలు కావచ్చు, పేపర్స్ కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న కాగితాలు కావచ్చు, బ్యాటరీ సోలార్ బ్యాటరీకి సంబంధించింది. కాబట్టి సోలార్ సిస్టమ్ పెట్టుకున్నామండి. పవర్ లేక పిల్లలు రాత్రి హోంవర్క్ చేసుకుంటారని సోలార్ పెట్టించుకున్నామండి. ఆ సోలార్ కూడా పేలిపోయింది. సోలార్ ప్లేట్ కానీ, బ్యాటరీస్ కానీ, లైట్లు, ఫ్యాన్లు, ఇదిగోండి ఫ్యాన్ మొత్తం కలిపి సోలార్ సంబంధించిన ఫ్యాన్ ఇది. ఈ ఫ్యాన్ మొత్తం కలిపి 2 ఫ్యాన్లు ఉండేవి. ఫ్యాన్లు, బ్యాటరీ, ప్లేట్, దానిపైన ప్లేట్ ఉంటుంది. ఆ ప్లేట్ కూడా కాలిపోయింది మొత్తం. బూడిదైపోయింది. ఏం మిగిలేదు మాకు. ఏమన్నా చెప్పదలుచుకున్నారు గవర్నమెంట్కి? గవర్నమెంట్కి కలిసి మాకు తాత్కాలికంగా నష్టపరిహారం కలిగించాలి. ఇప్పుడు ఈ సామాన్లు చూస్తే మాకు దగ్గర 4 లక్షల చిల్లర ఖర్చు వస్తుంది. మళ్ళీ మేము గుడ్ర వేసుకుంటే 1 లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది మాకు. కనీసం మాకు గుడ్ర వేసుకోవడానికైనా 1 లక్ష రూపాయలు కనీసం పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నామండి. తాత్కాలిక పరిష్కారం అదే మాకు. ఇప్పుడు ఎక్కడ కట్టుబట్ట తప్ప మాకు దగ్గర ఏం లేదండి. ఇప్పుడు ఈ కట్టుబట్ట ఒకటే ఉందండి మా దగ్గర. సో అన్ని వస్తువులన్నీ కూడా మొత్తం ఎక్కడికక్కడ కూడా కాలిపోయినటువంటిదే కనపడతా ఉన్నాయి. సో ఒకసారి చూడ సగం కాలినటువంటి అవి కూడా కనపడతా ఉన్నాయి. ఆడదాకా సగం కూడా కాలిపోయినాయి. ఇక అంతలే ఫైర్ ఇంజన్ వచ్చినాయి, నీళ్ళు పోసిర్రు. లేకుంటే మొత్తం కాలిపోయేది. అది అది మాది. అది మొత్తం కాలిపోయినాయి సార్. మరి మాకేం పరిస్థితి చేస్తారో సార్, ఏం చేస్తారో మాకు అర్థం తెలియదు. ఇగో మేము అట్లా రోడ్ మీద పడి ఉన్నాం 3 సంవత్సరాల నుంచి. ఈగల్లా దోమల్లా మేము అట్నే చేస్తున్నాం. ఏదైనా ఉంటే మీరే దేదని ఆ సార్ చేస్తాడో మరి ఏం చేస్తాడో మాకు తెలియండి సార్. అది ఆయనకు నమ్ముకొని మేము ఉన్నాం. కానీ మాకు ఇప్పుడు ఏం దేదరం ఆయన చేతిలో ఉంది. ఆయన మాకు గుడిచ కాలిపోయినాక ఏమి ఇస్తాడో ఏం దేదరం మాకు ఏదైనా కానీ సార్ మాకు మాత్రం పట్టాలు ఇవ్వాలి, మాకు కొంచెం జాగ ఇవ్వాలి ఆయన, అంతే సార్. సో చాలా ఏళ్ళుగా పెండింగ్లో ఉన్నటువంటిది ఈ పట్టాలు కనుక ఈ పేదలు కనుక ఇచ్చినట్టయితే వాళ్ళు పక్క గృహాలు కనుక నిర్మించుకుంటే ఇటువంటి పరిస్థితి ఉండదని చెప్పేసి వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. ఒక పక్కన సిపిఐ కావచ్చు, సిపిఎం సంబంధించినటువంటి పార్టీ నాయకులు మాత్రమే ఇక్కడ కొంత వచ్చి వీళ్ళని ఆదుకునేటువంటి ప్రయత్నం, ఒక పూట భోజనం పెట్టేటువంటి ప్రయత్నం చేసిన తప్పించి ఏ సంబంధించినటువంటి రాజకీయ నాయకులు సైతం కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళకు భరోసా ఇచ్చి మీకు పట్టాలు ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి నాదుడే లేదు అని చెప్పేసి ఒక పక్కన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక పక్కన ప్రభుత్వ భూమి అయినప్పటికీ కూడా చాలా కుటుంబాలన్నీ కూడా వందలాది కుటుంబాలు ఇక్కడ గుడిసెలు వేసుకొని 3-3.5 సంవత్సరాల కాడి నుంచి కూడా ఇక్కడే జీవనోపాధి పొందుతూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఏది లేక మరో పక్కన అక్కడ గుంట భూమి లేనటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఒక గుడిసె వేసుకొని చిన్న చిన్న పనులు లేబర్గా పనిచేస్తూ ఉన్నారు. మేస్త్రి పని కావచ్చు, మిగతా ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారాలు, ఉల్లిగడ్డలకు సంబంధించినటువంటి ఆ వ్యాపారమో లేకపోతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నటువంటి కుటుంబాలు ఇక్కడ ఎక్కువగా కనపడతా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఒకసారి చూసుకోవచ్చు ఎక్కడ ఉన్నటువంటి అంటే గుడిసెలో మొత్తం గుడిసెలు కాలిపోవడంతో వాళ్ళందరూ కూడా రోడ్ల మీద కాలినటువంటి గుడిసెలను చూసి కూడా వాళ్ళందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. సో తలదాచుకోవడానికి కూడా ఏది లేకపోవడం ద్వారా మేము అంతా కూడా ఎండలో ఉండాల్సినటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. కనీసం ఇంకా ఏదైనా నీళ్ళ బాటిలో లేకపోయినట్టయితే ఇంకేమైనా తినడానికి ఏమైనా తీసుకొచ్చుకుందాం అన్నప్పటికీ కూడా ఇంట్లో ఉన్నటువంటి డబ్బులు కూడా మొత్తం కాలిపోవడం జరిగింది. ఇక మేము ఎక్కడ ఏమి కొనుక్కొచ్చుకోవాలన్నా కానీ ఇక్కడ కూడా ఏమి లేవు. మేము పని చేసుకుంటేనే జీవనోపాధి పొందేటువంటి ఈ కుటుంబాలు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులతో పాటు పెట్టుకున్నటువంటి మనీ, మరో పక్కన కట్టుకున్నటువంటి బట్టలు సైతం కూడా మొత్తం కాలిపోయినాయి అని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి ఆ పరిస్థితి కనపడతా ఉన్నది. ఒకసారి చూసుకోవచ్చు సగం ఇండ్లు కూడా కాలిపోయినాయి. ఇంకా పూర్తిగా కూడా మొత్తం అంటే ఇంకా చాలా గుడిసెలు కూడా ఉన్నాయి. వాటి కూడా అంటుకున్నటువంటి పరిస్థితుల్లో ఒక పక్కన ఫైర్ ఇంజన్లు రావడం వీటన్నిటి కూడా కొంత ఆర్పేటువంటి ప్రయత్నం చేయడంతో కొంత కొన్ని గుడిసెలు ఇంకా ఆగిపోయినాయి. లేకపోతే ఇంకా పెద్ద ప్రమాదమే సంభవించేది. మీదేనా ఈ గుడిసె? మీదే మొత్తం కాలిపోయినాయి. మీరు కూడా మాగమైనాయి సార్. పిల్లల్ని ఎత్తుకొని సిలిండర్ ఎత్తుకొని ఉరికినాం. ఇంకేం తీసేయడానికి అవకాశం లేదు సార్. ఓకే, ఎట్లుంటుందని న్యాయం చేయాలి. ఓకే.
ఏడ్చుకుంటూ ఉన్నాం కానీ ఇంకా మాకేం దోస్తలేదు. పేలుతున్నాయి, బాంబులు వేలినట్టు వేలుతున్నాయి సిలిండర్లు. ఇంకా ఏడ్చుకుంటున్నాం, మాకేం దోస్తలేదు సార్. అవి ఇంజన్లో వచ్చిన తర్వాత ఇంతవరకు ఆగినాయి, లేకుంటే ఇంకా అన్నీ కాలిపోయేటుంటే. సో ఇది కాలినటువంటి ఆ గుడిసెలలో సైతం కూడా ఇంకేమైనా వస్తువులు ఇంకేమైనా మిగిలిపోయినాయా, ఇంకేమైనా దొరుకుతున్నాయా అంటే ఒక పక్కనేమో ఆ పైసలు కాలిపోయినాయి, ఇంకొక పక్కనేమో వస్తువులు కూడా కాలిపోయినాయి. సో ఒక పక్కన ఇంకేమైనా మిగిలి ఉన్నాయేమో అన్నటువంటి చిన్న ఆశతో ఇంకా వెతుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. తమ్ముడు ఏంటి ఏం వెతుకుంటున్నావు ఇలా? నా పేరు గౌతమ్, నేను 9th క్లాస్ చదువుతున్నా. మా ఈ గుడిసెలు కాలిపోయినాయండి. ఏంటి అవన్నీ? బుక్స్ చదువుకుందామని బుక్స్ గుడిసెలో పెడితే అన్నీ కాలిపోయినాయి. ఉన్నాయో కనీసం ఉన్నాయా చదువుకుందామని నేను వెతుక్కుంటున్నా. ఎండ బాగా కొడుతుంది, ఎండలు ఏడుండాలి అర్థం కావట్లేదు. ఇక బుట్లు మీరే కొంచెం మమ్మల్ని చూడాలి, మాకు ఇల్లుండడానికి ప్లేస్ ఇవ్వాలి మీరే. కొంచెం బుక్కులు గిట్టలు ఇప్పుడు ఏం లేదు, ఖాళీగా ఇలా ఉన్నాం అంతే. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. నీదేంటి తమ్మి? నువ్వు కూడా 6th అయిపోయింది, 7th పోతాను. ఏంటి ఏం వెతుకుతున్నావు? గైడ్లు బుక్స్ అన్ని కలిపి ఏం లేవు, పేపర్లే మిగిలినాయి లాస్ట్. అసలు చూపెట్టేది ఏంటిది? అది గైడ్లు గైడ్సా? గైడ్లు. మరి ఎవరైనా వచ్చి మీకు బుక్స్ ఇస్తాం, మీకు ఇల్లు కట్టిస్తాం? ఎవ్వరు రాలేదు. నైట్ నుంచి మా సిపిఐ పార్టీ వాళ్ళు చూసుకుంటారు, అన్నం పెట్టి టిఫిన్లు పెట్టిర్రు, కానీ ఎవ్వరు రాలేదు. కొంచెం మమ్మల్ని మీరు చూడాలని అడుగుతున్నాం. సో అది పాపం ఆ పిల్లలు సైతం కూడా వాళ్ళు అంటే చదువుకున్నటువంటి ఆ పిల్లలు వాళ్ళు ఇంకేమైనా బుక్స్ ఏమైనా మిగిలిపోయినాయని చెప్పేసి కూడా వాళ్ళు వెతుకుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఇక్కడ ఆ బీరువాలు కనబడ్డాయి. మరి ఆ బీరువాలలో ఇంకా వీళ్ళు దాచుకున్నటువంటి ఆ వస్తువులు సైతం కూడా ఏంటిదమ్మా ఈ బీరువాలు మొత్తం అన్ని కాలిపోయినట్టుగా ఉన్నాయి కదా, బట్టలు ఇవన్నీ సామాన్ అంతా పోయింది. ఏమైనా సామాన్ ఉందేమో ఎత్తుకుతున్నామండి సార్. ఏమేమి సామాన్ ఉండే దీంట్లో అంతా బీరువాలలో? బట్టలు సామాను మస్తు పైసలు ఉండే, ఇంత అవి ఉండే, కాలేజ్ గొలుసులు కూడా ఉండే. గొలుసులు గిట్లా అన్ని కాలిపోయినాయి? అన్నీ కాలిపోయినాయి. ఉన్నాయేమని ఎత్తుకుతున్నాం, ఏం దొరుకుతలేవు సార్. బూడిద అయిపోయింది మొత్తం. ఇంకా మాట్లాడదాం మనం. ఇప్పుడు ఏమేమి కాలిపోయినాయి మా గుడిసెలు? ఎన్ని కాలిపోయినాయి, ఏమేమి కాలిపోయినాయి? సరే ఇట్రామ్మా, ఇట్రా చెప్పమ్మా, మీదే కదా ఎంత? ఏమేమి కాలిపోయినాయి? ఏంది? బట్టలు, కాగితాలు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు. ఏమైనా బయటకు తీసింది? ఏమైనా కాలిపోతుంటే ఏమైనా బయటకి సరగా ఒక అవి కనపడుతున్నాయి. ఏం కనపడుతున్నాయి? తిన్నికి ప్లేట్ గుడక మొత్తం నాశనం అయిపోయింది. ఏం లేదు మా దగ్గర. పొట్ట చేతిలో పట్టుకొని ఏదో బతకనికి మేము వచ్చినాం. అది మాకు జరిగింది. ఇది ఎక్కడమ్మా మీది? ఎక్కడ? మాది అక్కడ కొల్లాపూర్ మహబూబ్ నగర్ సార్. ఏం లేదు, మాకేం ఆధారం ఏం లేదు. మేము ఇళ్ళలో పని చేసుకొని పోతాం సార్. మేము మా ఆయనని హాస్పిటల్కి తీసుకుపోయినా నిన్న. వచ్చేటాక మొత్తం ఏం లేదు, కట్టుకున్న బట్టలకు తప్ప నా దగ్గర ఏం లేదు వస్తువులు. తిన్నీకి ప్లేట్ లేదు, కట్టుకుందామంటే బట్టలు లేదు. నేను ఎట్లా బతకాలి? ఏమి లేదు నా దగ్గర ఇప్పుడు. ఆధారం ఒక చచ్చిపోతే బాగుంటుంది అన్నట్టుంది. నా దగ్గర ఏం లేదు. ఎట్లా బతకాలి, ఏం చేయాలి, ఎవరు న్యాయం చేస్తారో వాళ్ళు న్యాయం చేస్తే బాగుంటుంది. అంతకు తప్ప మా దగ్గర మాట్లాడిన కూడా వసతి లేదు. మా పరిస్థితి అట్లా ఉంది సార్. కట్టుకుందామంటే ఒక చీర లేదు, మంచి మంచి చీరలు, కాగితాలు, బంగారు గుడక కాలిపోయింది. బంగారు కొంచెం దొరికింది, దాంట్లో ఏం లేదు. పైసలు ఏమో. ఎంత ఉండే అమ్మా? డబ్బులు ఎంత ఉండే? డబ్బులు అయితే ఏం లేదు సార్. అబద్ధం ఎందుకు చెప్పాలి? డబ్బులు అయితే లేదు. ఒక 11 తులం బంగారు చేయించిన. ఆ బంగారు దాంట్లో లాకర్లో పెట్టుకొని పోయినా. నాకు 1 గంటకు ఫోన్ చేసిర్రు ఇట్లా కాలిపోయిందని. హాస్పిటల్కి పోయినా మా ఆయనని తీసుకొని. వచ్చేటోళ్ళకి ఇంకేం లేదు. దీంట్లో రూమ్ కాల్ చేసుకొని రూమ్ కిరాయి కట్టుకోలేక పరిస్థితి బట్టి ఇక్కడ వచ్చి ఉన్నాం. ఏదో బతకాలని ఇంత ఆశ. ఏం లేదు మన దగ్గర. ఇంకేముంది సార్? ఇంకా ఏం లేదు. మా ఆయనకు ఏం లేదు, నాకేం లేదు. ఈ మా గౌగిది ఒకటి ఉంది, దీంతో బతకాలి ఇప్పుడు మేము. ఇది తిని బతకాలి. బియ్యం గియ్యం మొత్తం భంగం అయిపోయినాయి, ఏం లేదు. అంతే సార్ మా దగ్గర ఏం. సో చూస్తేనే నిజంగా కూడా బాధ అనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. పాపం చిన్న చిన్న పనులు చేసుకుని, కూలి పనులు చేసుకొని బతికేటువంటి కుటుంబాల్లో ఒక్కసారి జరిగినటువంటి అగ్ని ప్రమాదం అంతా కూడా ఇప్పుడు 400 కుటుంబాలను రోడ్లో పడేసినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ఒక పక్కన ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఎక్కడ ముద్దు నిద్రపోతూ ఉందో అర్థం కానటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మరో పక్కన లోకల్ లీడర్లు జాడలేరు. ఒక పక్కన ఓట్లప్పుడు వచ్చేటువంటి వాళ్ళు ఎందుకు రావట్లేదు అన్నటువంటిది కూడా వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం. మీది ఉందమ్మా? మీదేం లేదు.
సో ఒక పక్కన చూస్తూ ఉన్నాం కదా, వీళ్ళందరూ కూడా కూర్చొని వాళ్ళు ఇంకా బాధపడుతున్నారు. ఎవరైనా వాళ్ళు దగ్గర ఉన్నటువంటి బంధువులు ఎవరైనా ఉన్నట్టయితే ఉంటే వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఏదో ఫుడ్ లేకపోతే ఉంటే ఏదైనా కప్పుకోవడానికి సార్ ఇంకేముంది, ఇక వాళ్ళు తెస్తేనే ఇప్పుడు పూట కడుతుంది, లేకుంటే అట్లనే కూర్చొని ఏడుస్తున్నారు. ఏం చేస్తారు ఇక ఇప్పటిదానికి వాళ్ళే సాయం చేస్తారు. న్యాయం జరిగిన దానికి కంచి కదలరు. కట్టిస్తారా, పట్టాలు ఇస్తారా, 3 సంవత్సరాల నుంచి ఏది లేదు. ఖచ్చితంగా ఇంచి కదలరు. మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలి. రేపు ఓట్లకు గానా వచ్చే అవకాశం లేదు వాళ్ళకి. ఓట్లు కానీ వేసే పరిస్థితి ఉండదు. ఏదైంది న్యాయం చేస్తేనే ఇప్పుడు రేపటి నాకు ఎవరు న్యాయం చేస్తారో వాళ్ళకే ఓటేస్తాం. అది మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలి. 3 సంవత్సరాల నుంచి ఈడబడి ఉంటారు. మాకు న్యాయం కావాలి. కేసీఆరే చేయాలి. ఎవరు చేసేటట్లేదు. పరిస్థితి వండుకొని మీరు చెప్పమ్మా, మీరు నువ్వు చెప్పమ్మా. రేవంత్ రెడ్డి అన్న కూడా వచ్చి మమ్మల్ని ఏదో ఒకటి సౌకర్యం చేయాలి. 3 సంవత్సరాల నుంచి చిన్న చిన్న పిల్లలు వేసుకొని ఉన్నాము. నీళ్ళు లేవు, ఏం లేవు, కరెంటు లేదు. ఒక్కొక్కరు సోలార్లు పెట్టుకొని పిల్లలు వేసుకొని ఉండి ఇట్లా అదే నైట్ అయితే ఎవరం కూడా మిగిలిపోయే వాళ్ళం. ఇప్పుడు ఏదో అవసరాని కోసము నేను వచ్చి మాట్లాడతాను, నువ్వు వచ్చి మాట్లాడతాం అని సిబ్బంది నిన్న రాబట్టి ఈ కొన్ని వేల గుడిసె మిలిగింది. లేకుంటే నేను ఈ టైంకి రోడ్లు పట్టుకొని పిల్లల మియం తెరలు, గాలి లేదు, నిలబడి కొట్టింది ఎండ. గాలి ఉంటే మొత్తం కూడా ఈ 8,000 గుడిసె మొత్తం అయిపోయేదే. ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు ఒక్కరు కూడా. ఈ కనీసం కూలి చేసి ఇళ్ళల్లో పనిచేసి పైసలు దాచుకున్నా కూడా ఏం మిగిలబాయి, బూడిదే మిగిలే. నిన్న నుంచి కూడా ఒక్కలైనా వచ్చి చూద్దాము చేద్దాం అన్నోళ్ళు లేరు. ఒక్కరు కూడా రావట్లేదు. ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ఎవరైనా నిన్న వచ్చినప్పుడు కాలినప్పుడు చూసిపోవడం తప్ప ఏం లేదుగా. ఏం చేస్తామన్నా, రేవంత్ రెడ్డి గెలిస్తే అదో ఇదో న్యాయం చేస్తాడని అందరం ఓట్లేసి ఎవరు రారైరి. మంత్రులు చెప్పరా, ఎమ్మెల్యేలు చెప్పరా, మీడియాలు చూడడా, ఎవరిని చూడడా? ఏం చేద్దాము? ఆయనకి ఎన్నడూ శ్రమధరం పుడుతుందో, రేవంత్ రెడ్డి గెలిస్తే ఇస్తారు అని అందరూ కూడా ఓట్లేసి గెలిపించినాము. ఏం చేస్తున్నాడు? ఎవరు చేయట్లే. కేసీఆర్ పట్టించుకోడాయే. మిలిటరీ దిగి కొడతామని చేస్తామని అట్లా కూడా దెబ్బలు తిని కూడా ఈయనే ఉన్నాము. ఒక్కొక్కరిని నైటు ఏం చేస్తాం? కొడితే ఏమొస్తుంది? గప్పుడు వచ్చి ఫైర్ ఇంజన్ వచ్చినప్పుడు గప్పుడు వచ్చి కొడితే ఏం కాలుతుంది, ఏం ఎక్కుతుంది? ఒక్కొక్క సిలిండర్ ఎక్కి మా మీద ఇరగబడి అక్కడ మన కాలిపోతుండే కూడా ఒక్కరు కూడా ఇక్కడ రెస్పాండ్ కాకుండా పోయిర్రు. మరి ఇప్పుడు నిన్న వచ్చి ఒక్కొక్కరు వచ్చి సమాధానం చెప్పిపోయారు. మరి అదే ఆయన రేవంత్ రెడ్డి వచ్చి మరి ఇట్లా కాలిపోయినా ఇది ఏం సంగతి అని ఒకసారి చూసిపోతే మాకెంత తుడుతుంటుంది, మాకెంత ధీమా ఉంటుంది. ఆయన వచ్చిండ ఇడికి చెప్పిండ సమాధానం అని ఒకటి. నిన్నటి నుంచి మరి ఇక్కడ సస్తున్నాం, ఉన్నా లేకుండా నీళ్ళు లేకుండా బువ్వ లేకుండా అన్ని కాలిపోయి పైసలు కానీ కూలి చేసుకున్న పది ఒక్కొక్క కూడా పెట్టుకున్నాం. ఆడ ఒక్కరన్నా వచ్చి సమాధానం అన్న ఏమన్నా ఇస్తారా అన్న? మనకు న్యాయం కావాలని మేము కొట్టుకుంటున్నాం, కోరుతున్నాం. ఆయన ఏం సమాధానం ఇస్తాడో దానికి మేము కోరుతున్నాం. మనకు న్యాయం కావాలి. ఇప్పుడు మాకు ఆయన వచ్చి చూడాలి. అలసిపోయి రోడ్డు ఎక్కినాం మేము, అందులో తెల్లి పిల్లలు మొత్తం. అదే రీతిలో అయితే ఏంది మా పరిస్థితి, ఏంది కథ? ఒక్కొక్కరు ఖాళీ బూడిద మసి అయిపోతున్నారు మొత్తం. పగులు కాబట్టి సార్ నీళ్ళు అందుకొని ఆడ కురుకున్నాం. ఆ సిలిండర్ వచ్చి పోయి వచ్చి ఇక్కడ పడ్డది. మేము ఆ భయానికి మేము బయటికి రోడ్డు ఎక్కినాం. లేకపోతే సామాన్ తీసుకున్నట్టున్నాం మేము. అంత పెద్ద సిలిండర్లు ఏం చేయాలి? సేవ్ అయ్యండి. మరి ఏం చేస్తాడు రేవంత్ రెడ్డి? ఆయనకు న్యాయం ఓటేసి గెలిపించినా కూడా ఆయనకు ఇంత జారీ లేదు, న్యాయం లేకుండా లేకపోయింది. అయ్యా మరి చేతులు తెరువు కోసం వచ్చామన్న. ఎక్కడెక్కడి నుంచో ఎక్కడో చేసుకుంటున్నాము, ఎక్కడో వచ్చాము. అసలు ఈ ప్రదేశం ఎక్కడో కూడా తెలీదు. ఏదో స్థలం కోసం ఎన్నోసార్లు మేము పెట్టాం కానీ మాకు రాలేదు. ఎవ్వరికి రానందున ఇక్కడ ఇట్లా చేసుకోవాల్సి వచ్చింది మాకు. లేకపోతే ఆ రేవంత్ రెడ్డి కానీ ఎవరైనా ముఖ్యమంత్రులు ఎవరైనా సహాయం లేనోళ్ళకి సహాయం చేస్తే ఇంతవరకు వచ్చి మేము ఇలాగ పిల్లలు పోగొట్టుకోవడం, భర్తలను పోగొట్టుకోవడం, ఇవన్నీ పోగొట్టుకోవడం చేసేది ఉండదు మాకు. ఉన్న వాళ్ళే ముందుకు వచ్చి ఉన్న వాళ్ళనే ఆదుకుంటున్నారు తప్ప కానీ లేనోళ్ళకి మాత్రం మరుగున పడిపోతున్నారు. లేనోళ్ళే మరుగున పడిపోతున్నారు. ఇప్పుడు రేషన్ కార్డులు ఉన్నాయంటే కొంతమంది పేర్లే మిస్ అయినాయి. ఆ పేర్లు ఇప్పటికి రాలేదు. అమ్ముకునే వాళ్ళకి ఇస్తున్నారు రేషన్ బియ్యాలు, తినే వాళ్ళకి రేషన్ బియ్యం లేవు, కొనుక్కుని తింటున్నారు. మేము తింటున్నాం, కొనుక్కుని తింటున్నాం. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాయి. మాకు కళ్ళు ఏడుపు ఒకటే తక్కువ. మాకు ఇంకా మా పిల్లలు వస్తారు అంటే పిల్లలు రారు.
పిల్లలు రావట్లేదు, అమ్మ రావమ్మా అంటారు వాళ్ళు. మేమేమో ఏదో ఆశ తింటారు కదా పిల్లలు, మనం లేకపోతే మనం లేకుండా ఉన్నాం. మనతోటి పాటు పిల్లలు కూడా బాధపడకూడదని ఇక్కడికి వచ్చి బతుకుతున్నాం. రెంట్లు కట్టలేక అక్కడ ఉందామంటే అక్కడ దారి లేదన్నా మాకు, ఇక్కడ ఉందామంటే ఇక్కడ ఇది లేదు మాకు. అట్లా చేస్తున్నాం అండి. ఏదన్నా మరి ఇప్పుడైనా ప్రభుత్వం ఏదన్నా సహాయం చేసి మాకు వచ్చేటట్టు స్థలాలు ఇచ్చి ఇల్లు ఇచ్చి చేసేటట్టు చేస్తే మేము కొంచెం ఏదో మీ పేరు చెప్పుకుని బతికిన నాళ్ళు బతుకుతామన్నా మేము. అట్లా బూడిద మిగిలింది, కాల్ చేసుకుని కాలేకపోయిన ఇబ్బందే కదా అన్న అందరికీ. ఇప్పుడు ఎంతో మంది రూమ్లు ఖాళీ చేసి వచ్చారు, పిల్లల్ని చదివించుకుంటున్నారు, హాస్టల్లో పెట్టుకున్నారు. కొంతమంది పిల్లల్ని చేసి వాళ్ళు ఉన్నారు, చేయని వాళ్ళు ఉన్నారు. అందరి పరిస్థితులు కూడా బాగాలేదు. ఇంకో ఈ రోజు ఇట్లా అయిపోయిందన్న మాకు. మరి ఏదన్నా మరి మంత్రులు ఎవరన్నా ఆదుకోవాలి. ఈ అన్న వాళ్ళు కూడా చాలా సహాయం చేస్తున్నారు మాకు. ఈ అన్న వాళ్ళు లేకపోతే మేము ఉండం ఇక్కడ అసలు. యాదరెడ్డి అన్నని అని సార్ అన్నని చాలామంది పేర్లు ఉన్నాయి, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళందరూ అందరూ ఉన్నందున మేము ఉండగలుగుతున్నాం ఇక్కడ. థ్యాంక్స్ అన్న. ఏం చేస్తే పాపం అన్ని కొత్త కొత్త బట్టలు కావాలి. కాగితం ముక్కున్నాడు పిల్లల డ్రెస్సులు నాదైతే అన్ని కాదు. ఒక బూర్డు కూడా మిగలే, నీళ్ళు పడితే బూర్డు కూడా అసలు పేలుతుంటే ఈడ పడ్డప్పుడు అయితే మా మీద పడ్డది, మేము చచ్చిపోయినాం అనుకున్నాం. అట్లా వచ్చింది సిలిండర్. ఆ చేతులు పెట్టుకొని ఉంటున్నాం. ఏం చేస్తారు ఏమున్నది, ఏం లేదు, దొరకవు, ఏం దొరకవు అయిపోయింది.